హలో అందరూ, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు వైబ్ విత్ విద్య. ఇవాళ మనం ఏం చేసుకుంటున్నామో చూస్తేనే అర్థమైపోయి ఉంటుంది. ప్రాన్స్ కర్రీ. చూసారా ఎంత టెంప్టింగ్ ఉందో? ఎలా చేయాలో చూద్దాం రండి. ఫస్ట్ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయ్యాక కొద్దిగా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కూడా మంచిగా హీట్ అయ్యాక నేను 4 స్మాల్ సైజ్ ఉల్లిపాయలు తీసుకున్నాను. మీరు ఒక 2 తీసుకోండి. ఇవి 500 గ్రామ్స్ ప్రాన్స్. ఆ ఉల్లిపాయలు చక్కగా ఇలా పీసెస్గా కోసేసుకొని వేసేసుకోండి. ఉల్లిపాయలు ఎంత బాగా వేగితే మన కర్రీకి స్టార్టింగ్ చూపించాను కదా, అంత మంచి టెక్స్చర్ వస్తుంది అనమాట. సో ఉల్లిపాయలు ఫాస్ట్గా వేగిపోవడానికి ఏం చేయాలి? ఉప్పు పసుపు ముందే వేసేసుకోండి. వాటర్ బయటకు వచ్చేసి చక్కగా ఫాస్ట్గా వేగిపోతాయి. ఎక్కువ ఉప్పు కూడా వేసేయద్దు ఇప్పుడే, ఎందుకంటే ప్రాన్స్ సైజ్ చిన్నది అయిపోద్ది. సో మీరు వేసుకునే దానికన్నా కొద్దిగా తక్కువ ఉప్పు వేసుకొని పసుపు కూడా వేసేసుకోండి. ఉల్లిపాయలు ఫాస్ట్గా వేగడానికి బాగా హెల్ప్ చేస్తాయి. అందరికీ తెలిసిన ట్రిక్కే, కానీ ఎవరికైనా తెలియకపోతే తెలుసుకుంటానని చెప్తున్నా. ఈ ప్రాన్స్ మా డాడీ కాకినాడ బీచ్ దగ్గర నుంచి తెచ్చినవి. మాది కాకినాడ. ఏదైనా సిటీలో ఇంత ఫ్రెష్గా దొరకదు కదా. సో మా మమ్మీ ఏమో ఉప్పు పసుపు కారం వేసి ఆగిలిచ్చేసింది. ఆగిలిచ్చినప్పుడు కూడా తక్కువ ఉప్పే వేసుకోండి ప్రాన్స్ సైజ్ కోసం. చూసారా, ఇక్కడ మన ఉల్లిపాయలు చక్కగా వేగిపోయినాయి. సో ఇప్పుడు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ వేసేసుకోండి. ఇది ఫ్రెష్లీ ప్రిపేర్డ్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్. ఫ్రెష్గా ప్రిపేర్ చేసింది ఇంకా టేస్ట్ బాగుంటుంది. అది ఒక 1 to 2 minutes వేపుకున్నాక పచ్చివాసన పోతుంది కదా, అప్పుడు ప్రాన్స్ వేసేసుకోండి. ఇవి ఆగిలిచ్చిన ప్రాన్స్ అయినా సైజ్ పెద్దవి కదా, సో కొంచెం ఎక్కువ టైమే పట్టింది వేగడానికి. చిన్నవనుకోండి, ఒక ఆగిలించేస్తే ఒక 10 to 15 minutesలో కర్రీ రెడీ అయిపోద్ది. ఇవి పెద్దవి కాబట్టి నాకు నియర్లీ 20 minutes పట్టింది. చక్కగా మన నూనెలో ఇవన్నీ కలిపేసుకొని చక్కగా ఒక 2 minutes ఫ్రై చేసేయండి. యాక్చువల్లీ ఇందులో ఆల్రెడీ మా మమ్మీ సరిపడగా కారం వేసేసింది, సో నేను కారం వేయట్లేదు. కానీ మీరు ఈ స్టేజ్లో కారం వేసేసుకోండి, ఒకవేళ ఫ్రెష్ ప్రాన్స్ కనుక యూజ్ చేస్తున్నట్టయితే. కారం వేసేసుకున్నాక కారం కూడా ఒక 2 minutes వేపేసుకొని ఆ తర్వాత ఇలా నేను చూపించినట్టు వాటర్ మన ప్రాన్స్ మునిగేంత వరకు వేసుకోండి. వాటర్ వేసాక ఒక్కసారి బాగా కలిపేసుకొని మూత పెట్టేసి, ఇవి ఆల్రెడీ ఆగిలిచ్చినాయి కాబట్టి నేను జస్ట్ 15 minutes మూత పెట్టేసి పక్కకి వెళ్ళిపోయాను. మధ్య మధ్యలో కలుపుకున్నాను అనుకోండి. అది అలా జరుగుతున్నప్పుడు ఆ ప్రొసీజర్ చిన్ని మసాలా రెడీ చేసుకోండి. ఒక 10 మిరియాలు, 3 లవంగాలు, 1 ఇలాచి, ఇంకా అక్కడ చూపించినంత దాల్చిన చెక్క. ఎక్కువ మసాలాలు వేసేసినా మనకి ఒరిజినల్ ప్రాన్ టేస్ట్ పోతుంది. సో మినిమం మసాలా అనమాట ఇది. ఇది మిక్సీలో వేసామనుకోండి అసలు మిక్సీకి అందని కూడా అందదు. సో రోల్లో దంచేసుకోండి. ఎక్కువ టైం ఏం పట్టదు. ఒక 10 minutes మనం అలా కష్టపడితే చక్కగా కచ్చా పచ్చగా మసాలా రెడీ అయిపోద్ది. చూసారా ఎలా ఉందో ఇది? ఇప్పుడు మూత తీసి చూస్తే ఆయిల్, మన వాటర్ అంతా ఇంకిపోయి ఆయిల్ చూసారా ఎలా బయటకు వచ్చిందో. ప్రాన్ కూడా చూసారా ఎంత బాగా కుక్ అయిందో, సైజ్ కూడా తగ్గలేదు. ఈ స్టేజ్లో ఉప్పు చూసుకోండి. ఉప్పు సరిపోతే ఇంకొంచెం వేసుకోండి, ఏం ప్రాబ్లం ఉండదు. ఉప్పు వేసుకొని కలిపేసుకోండి. ఒకవేళ సరిపోతే, నాకు ఇక్కడ సరిపోయింది సో నేనేం వేయలేదు. మనం ముందుగా రోట్లో నూరుకున్న మసాలా ఉంది కదా, అది వేసేయండి. అది కూడా వేసేసి బాగా కలిపేసి ఒక 2 minutes మూత పెట్టారనుకో, ఆ మసాలా ఫ్లేవర్ దీనికి అంతా పట్టుకుని చూసారా టెక్స్చర్ ఎలా మారిందో, భలే ఉంది కదా. బాగా కలుపుకోండి ఒకసారి. ఓకే, ఆల్ సెట్ అనుకున్నప్పుడు మనం ఏం చేయాలి? ఏం చేయక్కర్లేదు. పచ్చిమిరపకాయ, కరివేపాకు, ఇంకా కొత్తిమీర వేసుకోవాలి. నా దగ్గర కొత్తిమీర అవైలబుల్గా లేదు, సో నేను వేయట్లేదు. మీ దగ్గర ఉంటే వేసుకోండి, చాలా చాలా బాగుంటుంది కొత్తిమీర వేస్తే. పచ్చిమిరపకాయలు కరివేపాకు వేసాక, యాక్చువల్లీ నా దగ్గర కొత్తిమీర లేదు కానీ మీరు కొత్తిమీర వేసుకున్నాక ఒక 2 minutes బాగా కలుపుకొని మూత పెట్టి ఉంచండి. ఎందుకంటే వాటిలో ఉన్న ఫ్లేవర్స్ మన కర్రీకి దిగి మన కర్రీ యొక్క టేస్ట్ని ఇంకా ఎన్హాన్స్ చేస్తుంది. సో ఇలా నేను కరివేపాకును పచ్చిమిరపకాయ వేసాక ఇంకో 2 minutes మూత పెట్టుకున్నాను. ఈ కర్రీ కనుక అన్నంలో కలుపుకొని తిని కొద్దిగా చారులో ముంచుకొని తింటే ఆ టేస్టే వేరండి. ఒక 2 minutes తర్వాత ఇది టెక్స్చర్. మీరు కూడా చేసుకొని టేస్ట్ ఎలా ఉందో కమెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.